దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ బైపోల్స్లోనూ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటములు సత్తా చాటాయి. యూపీలో సమాజ్వాదీ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోగా, బెంగాల్లో మమతా బెనర్జీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్లో బీజేపీ మంత్రి ఓటమి పాలవడం ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బీహార్లో ఎన్డీఏ కూటమి, కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ లో అధికారంలో ఉన్న పార్టీలే మెజారిటీ సీట్లు గెలుచుకున్నాయి. యూపీ, అసోం, బీహార్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. యూపీలో మొత్తం 9 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించగా ఎన్డీఏ 7 సీట్లు గెలుచుకుంది. ఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఆర్ఎల్డీ 1 సీటు సాధించింది. పరిపాలనాపరమైన చర్యల వల్లే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుందని డింపుల్ యాదవ్ ఆరోపించారు. विधानसभा सीटों के लिए चैलेंजिंग चुनाव इसीलिए था कि कहीं ना कहीं भारतीय जनता पार्टी प्रशासन का 100% प्रयोग करके चुनाव लड़ रही थी। मैं समझती हूँ कि ये ना यहाँ बदला ले पाए और ना ही ये कानपुर में बदला ले पाए, जिस तरह की बातें कही गई थी। एक बात तो निश्चित है कि भारतीय जनता पार्टी कहीं ना कहीं डर रही है और इसीलिए पूरा पुलिस और प्रशासन का प्रयोग कर रही है। ప్రజలు విభజన రాజకీయాలను ఓడించారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మిత్రపక్షాలు అఖండ విజయం సాధించడం సంతోషమని చెప్పారు. आज एक बार फिर से स्पष्ट हो गया है कि देश की जनता को मोदी जी की नीति, उनकी नीयत, उनके नेतृत्व और उनके निर्णयों पर अटूट विश्वास है। इस देश ने मोदी जी को अपना नेता माना है और उनके मार्गदर्शन में पूरा देश एकजुट होकर के उनके साथ खड़ा है। आशा और आकांक्षा पर जनता जनार्दन की विजय का एक प्रतीक है। బీహార్, అస్సోం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ బీజేపీ దాని మిత్రపక్షాల హవా కొనసాగింది. అస్సోంలో బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది. బీహార్లో బీజేపీ, జేడీయూ 3 చోట్ల విజయం సాధించాయి. కర్ణాటకలో 3 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేరళలో ఓ సీటు కాంగ్రెస్ గెలిస్తే మరో సెగ్మెంట్లో సిపిఎం గెలిచింది. పంజాబ్, బెంగాల్, సిక్కింలో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల జోరు కొనసాగింది. పశ్చిమ బంగాల్లో 6 సీట్లను టీఎంసీ క్లీన్ స్వీప్ చేసింది. పంజాబ్లో 3 సీట్లు ఆప్, 1 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. రాజస్థాన్లో 3 ఎన్డీఏ, 1 ఇండియా కూటమి సొంతం చేసుకుంది. ఇక మధ్యప్రదేశ్లోని విజయపూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి రామ్ నివాస్ రావత్ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ మల్హోత్రా చేతిలో 7,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.